హాయ్ అండి. ఏంటి ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే స్వామివారికి చక్కెర పొంగల్ తయారు చేస్తున్నాను. అయితే రండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలాగా మాస్క్ ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారా? మనం ఏ దేవుడికి ప్రసాదం చేసినానండి ఇలా మాస్క్ పెట్టుకోవాలి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రం చేసినవి స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకున్నాక ఒక 4 స్పూన్లు ఆవు నెయ్యి వేసి, ఆవు నెయ్యి కొంచెం వీటెక్కాక ఈ బియ్యం కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక మాడకండి బియ్యాన్ని ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పెసరపప్పు తీసుకొని పప్పు బియ్యం బాగా ఏగనివ్వాలి, అసలు మాడనివ్వకూడదండి. చూసారు, ఇలా వేసుకున్నాక బాగా వేపుకొని అదే గ్లాస్తో 6 గ్లాసులు వాటర్ వేసుకొని ఇలా ఈ చక్కెర పొంగల్ ఉడుకుతున్నప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని 10 యాలకులు, చిన్న జాజికాయ, జాపత్రి, ఇది సీక్రెట్ అండి ప్రసాదానికి అయితే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం చిరగొట్టుకొని జాజికాయ చిన్న ముక్క ఇలా మిక్సీ జార్లో వేసుకొని, మిక్సీ జార్ కనదు కాబట్టి కొంచెం పంచదార వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఈ మిక్సీ పట్టింది పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఇలాగా గిన్నె పెట్టుకొని ఆవు నెయ్యి వేసుకొని, ఆవు నెయ్యి ఎక్కాక జీడిపప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. కొంచెం జీడిపప్పు వేగాక కిస్మిస్, పచ్చి కొబ్బరి వేసాను నేనైతే. కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని, నిజంగా చాలా బాగుంటుందండి. దేవుడికి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ 1/2 కేజీ బియ్యాన్ని 1/2 కేజీ ప్రసాదానికి నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను చక్కెర పొంగల్కి. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాక కొంచెం రైస్ ఉడుకుతుంది కదా, ఇంకా మనకు ఈ ప్రసాదం ఉడికేటప్పుడే బెల్లం కూడా కూరేసుకొని బెల్లం వేసుకొని, అసలు అడగట్టకూడదండి. అడుగడితే అసలు దేవుడు ప్రసాదం పెట్టకూడదు. ఇలా కలుపుతూనే ఉండాలి. ఉడికిపోయాక ప్రసాదం మనం ముందుగానే పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని స్వామివారికి అయితే సమర్పించడమేనండి. చాలా బాగుంటుంది ప్రసాదం. యాలకుల పొడి ముందుగానే మనం ఆడపెట్టుకుని యాలకుల పొడి ఉంది కదా, యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకొని లాస్ట్లో పచ్చకర్పూరం, కొంచెం చిన్న పచ్చకర్పూరం వేసుకుంటే సూపర్ ఉంటుందండి. అలాగే ఈ ప్రసాదం మీకు ఎలాగొచ్చిందో మీరు చేసుకొని నాకు కామెంట్ చేయండి.